నీకు ఒక జాబ్ కావాలంటే ఫస్ట్ ఇల్లు వదిలే, ఇంటి నుంచి బయటికి రా. కోర్స్ నేర్చుకోవడం కాదు, నువ్వు ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వస్తావో అప్పుడే నీకు కొత్త విషయాలు తెలుస్తాయి, కొత్త కొత్త మనుషులు పరిచయం అవుతారు. అవుట్ సైడ్ లో చాలా ఉంటుంటాయి. ఒక జాబ్ రావాలంటే స్కిల్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, ఇంగ్లీష్ ఫ్లూయెంట్, ఇంటర్వ్యూలో భయపడకూడదు, తడబడకూడదు, కోడింగ్ రావాలి, తోటకూర అని చాలా వింటుంటాం. ఇవన్నీ వింటున్నప్పుడు జనరల్ గా ఎవరైనా భయపడతారు. అరే మనకి ఇవన్నీ లేవు కదా, కోడింగ్ సరిగా అర్థం కాదు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ లేదు, ఇవన్నీ మైండ్ లో తిరిగి భయం వేస్తుంది. ఇవన్నీ చూసి భయపడాల్సినంత లేదు సాఫ్ట్వేర్ మార్కెట్ లో. ఇవన్నీ నేను కళ్ళ ముందు చూసా, భయపడాల్సినంత లేదు. ఇక్కడ నిజం చెప్తున్నా, సింగిల్ లైన్ కోడింగ్ తెలియని వాళ్ళు కూడా జాబ్స్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ మార్కెట్ లో. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా అంత లేదు. మీరు అనుకున్నంత హైప్ ఏం లేదు సాఫ్ట్వేర్ మార్కెట్ లో. ఏం భయపడొద్దు. ఒకటి, ఫస్ట్ లో ఖర్చు అయితే వస్తుంది. సిటీస్ లో పీజీస్ ఆర్ రూమ్స్ లో ఉంటే ఖర్చు అయితే ఖచ్చితంగా వస్తుంది. పీజీస్ లో ఉంటే 3 షేరింగ్ పీజీ రూమ్సే 6,000 to 8,000 ఆర్ 9,000 అయినా ఉంటుంది. ఈ ఒక్క విషయంలో మనీ గురించి ఆలోచించద్దు. కాలేజెస్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టింటాం, ఇంకా వేరే అనవసరమైన వాటికి మనం ఖర్చు పెట్టింటాం. వాటికి యూజ్ అవుతుందో లేదో ఏమో, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో నీ ప్రిపరేషన్ టైంలో మనీ ఖర్చు అయినా పర్లేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మనీ గురించి ఆలోచించదు. జాబ్ సెట్ అయితే కెరియర్ స్టార్ట్ అవుతుంది, స్లోగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీ నాన్నకు చెప్పండి, ఇలా 1 yearకి కావాల్సిన మనీ ఇంత అవుతుందని చెప్పేసేయండి, మీ నాన్న అరేంజ్ చేసుకుంటారు. ఒక 1 year 6 months to 1 year చాలు. మీ ఫాదర్కి క్లియర్గా చెప్పండి, ఇలా సిటీస్లో ఇంత ఖర్చు ఉంటుంది, రూమ్ రెంట్స్ ఇలా ఖర్చు ఉంటాయి, పీజీస్లో ఇలా ఖర్చు ఉంటుందని చెప్పండి. మంచిగా చెప్తే వింటారు. మీరు బల్క్ అమౌంట్ మాత్రం తీసుకోవద్దు. మంత్లీ మీ ఫాదర్ దగ్గర తీసుకోండి. బల్క్ అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో ఉంటే మనం మాట కూడా విన్నాం, కంట్రోల్ మిస్ అయ్యి ఖర్చు చేసేస్తాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఇంట్లో ఉంటూ జాబ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు అలర్ట్ అవ్వాలి. ఒక జాబ్ రావాలంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ప్రిపేర్ అవ్వాలి. చీటికి మాటికి మనం పేరెంట్స్కి ఎందుకు కాల్ చేయకూడదు, మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ప్రతిదీ షేర్ చేస్తాను. కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ జాబ్ సీకర్స్, మిమ్మల్ని ఒక మంచి ప్యాకేజ్కి తీసుకెళ్తాను. లాస్ట్లో ఒక పర్సనల్ టిప్ అని ఎవరు చెప్పని ఒక డార్క్ సీక్రెట్ కూడా ఈ వీడియో ఎండ్లో చెప్తాను. ఇప్పుడే ఒక 2 seconds టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. రియాలిటీ కంటెంట్ షేర్ చేస్తా. కంఫర్ట్ జోన్, నిజం చెప్తున్నాం, కంఫర్ట్ జోన్ మన లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. నువ్వు వీలున్నంత వరకు, పాసిబుల్ ఉన్నంత వరకు సిటీస్లో ఉండే ట్రై చేయి, టౌన్స్లో కూడా ఉండొద్దు. పీజీస్లో ఉంటే అక్కడ చాలామంది జాబ్ సీకర్స్, ఇంకా ఎంప్లాయీస్ అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళే ఉంటారు. సో నువ్వు అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటే నీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రిపేర్ అవుతావు, జాబ్ కొట్టాలనే తపన ఉంటుంది నీలో. నువ్వు డైరెక్ట్గా సిటీస్లో రూమ్స్ తీసుకో, సపరేట్గా ఉండని చెప్పట్లేదు. పీజీస్లో ఉంటే నీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అదర్ ఎంప్లాయీస్ నుంచి. కాలేజ్ అయిపోయాక లైఫ్ కొంచెం కొత్తగా ఉంటుంది, అప్పుడు న్యూ ఎన్విరాన్మెంట్లో ఉండాల్సి వస్తుంది. కాలేజీలో ఉన్నన్ని డేస్ పర్లేదు, ఫ్రెండ్ సర్కిల్ అది ఇది ఉంటుంది, తర్వాత లైఫ్ అలా ఉండదు. డోంట్ స్టే అట్ హోమ్ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్. కాలేజ్ కంప్లీట్ అయ్యాక కొంతమంది న్యూ ఎన్విరాన్మెంట్లో ఉండాలంటే భయపడుతుంటారు. న్యూ ఎన్విరాన్మెంట్లో ఎలా అడ్జస్ట్ అవ్వాలి? నువ్వు ఇంట్లో ఉంటే జాబ్స్ అంత ఈజీగా రావట్లేదు ఇప్పుడున్న కాంపిటీషన్లో. నువ్వు ఇంట్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్నా సరే ఆ ఎన్విరాన్మెంట్లో జాబ్ రావడం కష్టమే. ఎలాంటి వారికి ఇంట్లో ఉన్న జాబ్ వస్తుందంటే, మీ ఇంట్లో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మంచి జాబ్ చేసే వాళ్ళ మధ్యలో ఉంటే అప్పుడు నువ్వు ఇంట్లో ఉండి ప్రిపేర్ అయినా సరే నీకు జాబ్ వస్తుంది. ఆర్ నీకు మంచి ప్రాపర్ మైండ్ సెట్ అయితే ఉండాలి. అవుట్ సైడ్ మార్కెట్ ఎలా ఉందంటే, నేను జాబ్ తెచ్చుకోగలను, నేను ప్రిపేర్ అవ్వగలను, ఎవరితోనూ సంబంధం లేకుండా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇలాంటి 2 కేసెస్లో మాత్రమే నువ్వు ఇంట్లో ఉంటూ జాబ్ ప్రిపేర్ అవ్వు, అప్పుడు మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు ఇంట్లో ఉంటూ హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. నీకు ఈ 2 లేకుంటే ఇంట్లో నుంచి బయటికి రా. ఫస్ట్ది, మీ ఇంట్లో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండాలి, ఆర్ ఏదైనా మంచి జాబ్స్ చేస్తూ ఉండాలి. సెకండ్, నీకంటూ ఒక ప్రాపర్ మైండ్ సెట్ ఉండాలి. నీకు ఎవరి గైడెన్స్ అవసరం లేదు, నీకంటూ ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ ఉండి ఆ కాన్ఫిడెన్స్ ఉంటే, జాబ్ తెచ్చుకోగలను ఒక కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడే నువ్వు ఉండి ప్రిపేర్ అవ్వు, లేకుంటే బయటకు వచ్చేసాయి. నెక్స్ట్, ఇండిపెండెంట్గా ఉండే ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్క జాబ్ కోసమనే కాదు, నీ లైఫ్లో చాలా నేర్పిస్తుంది ఇది. ఇండిపెండెంట్ లైఫ్ని అలవాటు చేసుకోండి. సిటీస్కి వెళ్ళి రూమ్స్ ఆర్ పీజీస్లో వెళ్ళి ఫస్ట్ 2-3 days ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోండి. మీరు వెంటనే వెళ్ళి బుక్స్ ఓపెన్ చేసి, ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోడింగ్ అవి ఇవి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం రిలాక్స్ అయ్యి సెల్ఫ్ మోటివేట్ అవ్వండి. బయటికి వెళ్ళేకి భయపడొద్దు, దేనికి భయపడొద్దు. నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఏం అవ్వదు. జాబ్ ఇంటర్వ్యూ గురించి అస్సలు థింక్ చేయొద్దు. జాబ్ వస్తుందా రాదా, అంత కొత్తగా ఉంది ఇక్కడ అని ఏం థింక్ చేయొద్దు. ఫస్ట్ 6 months జాబ్స్ కూడా అప్లై చేయొద్దు. ఫస్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేయి.
కొన్ని మంచి టెక్నాలజీస్ ఏమేమి నేర్చుకోవాలో ముందే డిసైడ్ అవ్వు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఇంటర్వ్యూ గురించి అస్సలు ఆలోచించద్దు. ఒక 6 months లో చాలా నేర్చుకోవచ్చు. డోంట్ కాల్ పేరెంట్స్. చీటికి మాటికి ఇంట్లో వాళ్ళకి కాల్ చేయొద్దు. నేను అర్థం చేసుకోగలను. కాలేజ్ కంప్లీట్ అయ్యాక లైఫ్ కొంచెం కొత్తగా ఉంటుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా పర్లేదు, వాళ్ళకి కాల్ చేసి ఇబ్బంది పెట్టద్దు. చెప్పండి ఇలా, నేను ఇలా ప్రిపరేషన్లో ఉన్నా, డైలీ ఫోన్ కాల్స్ చేయలేను, బిజీగా ఉంటా అని. డైలీ కాల్స్ అయితే అస్సలు చేయొద్దు. మీ మైండ్ ఇక్కడే ఉండాలి. ఎవరిని పట్టించుకోవద్దు. ఫస్ట్ ప్రిపరేషన్. గాసిప్స్ని అస్సలు వినొద్దు. జాబ్స్ లేవు అని చెప్తుంటారు, అవి ఏం పట్టించుకోవద్దు. మీకు తెలుసా, ప్రతి ఇయర్ కొన్ని lakhs ఆఫ్ జాబ్స్ వస్తున్నాయి ఫ్రెషర్స్కి. మీకు జాబ్స్ రాదు అలా ఏం అనుకోవద్దండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. మైండ్ని పీస్ఫుల్గా ఉండేలా చూసుకోండి. ఏం అవ్వదు. వేరే ఏం థింగ్స్ పెట్టుకోవద్దండి. చాలా థింకింగ్స్ వస్తుంటాయి, అవి ఏం పట్టించుకోవద్దు. స్ట్రాంగ్గా ఉండి ఏమైనా అవని. డైలీ 3 times ఫుడ్ ఉంది కదా, అది చాలు మనకి. ఫస్ట్ ప్రయారిటీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోండి. ఒక 6 monthsలో మైండ్ని ఎంత ఫ్రీగా ఉంటే నువ్వు ప్రిపరేషన్ అంత బాగా చేస్తావు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళు. వీక్లీ వన్స్, 2 weeks once అలా ఏం వెళ్ళొద్దు. అసలు నువ్వు ఇంటికి వెళ్ళకపోయినా నష్టం లేదు. జాబ్ కొట్టి ఆ తర్వాత కింగ్లాగా వెళ్ళు మీ ఇంటికి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను మెయిల్స్ చూస్తుంటా. ఎన్ని మెయిల్స్ వస్తుంటాయంటే, అన్న ఇలా అయిపోయిందన్న, చాలా కష్టంగా ఉందన్న, ప్లీజ్ అన్న హెల్ప్ చేయన్న, ఏదో హెల్ప్ చేయన్న అని. ప్రతి మెయిల్కి నేను రిప్లై ఇవ్వలేను. ఇలా ఏమైనా వీడియో రిలీజ్ చేసి చెప్పగలను. డార్క్ సీక్రెట్ ఏంటంటే, జాబ్ చేసే వాళ్ళందరికీ మంచి కోడింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అలా ఉంటాయని అలా ఏం లేదు. చాలా మందికి పెద్ద కోడింగ్ స్కిల్స్ లేకుండా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా అలాంటి వాళ్ళు కూడా జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు మంచి బెటర్ పొజిషన్లో ఉన్నట్టే. నా పర్సనల్ టిప్ ఏంటంటే, గివప్ ఇవ్వద్దు. చాలా మంది భయపడుతుంటారు, నువ్వు వరి అవ్వకు. టాలెంట్ లేని వాళ్ళు కూడా, యావరేజ్ టాలెంటెడ్ పీపుల్ కూడా చాలా మంది జాబ్స్ చేస్తున్నారు. ఏదో ఒక ప్లేస్లో నీకు జాబ్ వస్తుంది, టైం తీసుకో, నో ప్రాబ్లం. వన్స్ నీకు ఫస్ట్ జాబ్ సెట్ అయ్యాక అక్కడ నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి నేను పికప్ చేస్తారు. ఈ కంటెంట్ మీకు వాల్యూ అనిపిస్తే లైక్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో లైక్డ్ కార్ట్లో యాడ్ అవుతుంది, సో లైక్ చేయండి వీడియోని. రియల్ టైంలో ఆఫీస్లో జరిగే వర్క్ కల్చర్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో జాబ్ సీకర్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ కంటెంట్ షేర్ చేస్తాను.